వర్షం వస్తే ఎక్కడ వండుకుంటారమ్మా? ఇక్కడేనా? వాటర్ లేదు. పెన్షన్ కూడా లేదా మీకు? నడవడానికి కూడా సౌకర్యం లేనటువంటి గ్రామానికి అయితే మేము వెళ్తున్నాం గైస్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఊరపైనే. ఈరోజు అయితే చూడండి, నడవడానికి కూడా సౌకర్యం లేనటువంటి గ్రామానికి అయితే మేము వెళ్తున్నాం గైస్. అక్కడ ఎలా ఉంటుంది ఊరు అనేది నేను చూపిస్తాను. ఇదైతే మన పంచాయతీకి దగ్గరలో ఉంది, 1/2 కిలోమీటర్ కూడా లేదు, కానీ రోడ్డు సౌకర్యం లేదు గైస్. అలాంటి గ్రామానికి అయితే వెళ్తున్నాను. అక్కడ ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు, ఏంటిది, ఎలా జీవిస్తున్నారు అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఈ రోజు నేను మీ ముందుకు వస్తున్నది కేవలం ఒక వీడియో చేయడానికి కాదు. నా గుండెల్లో గూడు కట్టుకున్న ఒక మహావేదనను, మా ఊరి కన్నీటి కథను మీతో పంచుకోవడానికి. చుట్టూ పచ్చని ప్రకృతి ఉంది, కొండలున్నాయి, స్వచ్ఛమైన గాలి ఉంది. పైపైన చూసేవారికి ఈ ఊరు ఒక స్వర్గంలా కనిపిస్తుంది. కానీ ఈ అందమైన కొండల చాటున, ఈ పచ్చటి చెట్ల నీడన కనీస మానవ హక్కులకు నోచుకోక దశాబ్దాలుగా నానా తంటాలు పడుతున్న మా బ్రతుకులు నిజ స్వరూపం ఎవరికైనా తెలుసా? మన దేశం ఎక్కడికో వెళ్తుందని అంటాం, టెక్నాలజీ పరిగెడుతున్నా గర్వంగా చెప్పుకుంటాం. కానీ సరిగ్గా మా ఊరికి వచ్చేసరికి ఆ అభివృద్ధి రథచక్రాలు ఎక్కడో ఆగిపోయాయి. మా ఊరికి రావడానికి ఒక సరైన రోడ్డు లేదు, దాహం తీర్చుకోవడానికి గుప్పిడి నీరు లేదు. మిత్రులారా, ఒక క్షణం ఆలోచించండి. ఈ ఆధునిక కాలంలో ఎక్కడికైనా నిమిషాల్లో ప్రయాణించగల రోజుల్లో మా ఊర్లో ఎవరైనా అనారోగ్యంతో మంచాన పడితే పరిస్థితి ఏమిటో మీకు తెలుసా? మా ఊళ్ళో ఒక గర్భిణీ స్త్రీ గురిటెల నొప్పులు వస్తే ఆసుపత్రికి చేర్చడానికి అంబులెన్స్ రాదు. రోడ్డు లేకపోవడంతో ఆ నిస్సహాయురాలిని ఒక మంచం మీద పడుకోబెట్టి 4 మనుషులు భుజాల మీద మోసుకుంటూ మైలు దూరంలో ఉన్న మెయిన్ రోడ్ వరకు నడవలసి వస్తుంది. ఆ నడిచే దారిలో రాళ్ళు, రప్పలు, గుట్టలు, ప్రాణాపాయ స్థితిలో ఆ తల్లి పడే నరకం చూస్తే గుండె తరుక్కుపోతుంది. చూడండి గైస్, ఇదైతే రోడ్డు సౌకర్యం కూడా లేదు నిజంగా. అలాంటి గ్రామంకి అయితే వెళ్తున్నాము. పంచాయతీకి దగ్గరే ఉంది కానీ లాభం లేదు నిజంగా. వ్యవస్థ బాగుంటే ఊరు బాగుంటుంది అనేసి అంటారు. వ్యవస్థ బాగలేదు, ఊరు బాగలేదండి. నిజంగా చాలా దురదృష్టకరము. మొత్తం అలా ఉంది చూడండి. ఎన్నిసార్లు అధికారులను వేడుకున్నాం, ఎంతో మంది నాయకులు చుట్టూ తిరిగాము. ఎన్నికల సమయంలో వచ్చే హామీలు పోలింగ్ ముగిసిన తర్వాత ఆ కొండల్లోనే కలిసిపోతాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు మా ఊరు ఈ ప్రపంచంలోనే సంబంధాలు కోల్పోతుంది. చిన్న పిల్లలు బడికి వెళ్ళాలన్నా, పెద్దవాళ్ళు పనులకు వెళ్ళాలన్నా ఆ బురదమయమైన దారి దిక్కు. ఒక ఊరికి రోడ్డు లేకపోవడం అంటే ఆ ఊరికి ప్రాణవాయువు లేకపోవడంతో సమానం. ఎంత కావిడి? 150. చూడండి ఫ్రెండ్స్, కళ్ళ మూపు అయితే కావిడి ఎలా కట్టాలో బాబాయ్ చూపిస్తున్నాడు చూడండి. అలా చేసి మా ఇంక ఇల్లు రాలేదా మీకు? పెన్షన్ కూడా లేదా మీకు? ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలమ్మా? అమ్మ నాకు అక్కడే 50 ఉంది. మరి ఇక్కడ 66 సంవత్సరం
ఇప్పటికి పెన్షన్ లేదా మీకు? వెళ్ళారా సచివాలయంకి వెళ్ళారా? ఇంకా మీకు అవ్వలేదు, ఆధార్ తక్కువ. కాదు, మీకు ఇల్లు ఇవ్వలేదా? ఇల్లు రాలేదా? ఇవ్వలేదా? చూడండి ఫ్రెండ్స్, చిన్న పల్లెటూరులో టైలరింగ్ కూడా ఉంది, యూనిఫామ్ కుడుతున్నారు. అడుగుదాం, పేరు అడుగుదాం, తెలుసుకుందాం ఒకసారి. తమ్ముడు బాగున్నావా? చిన్న పల్లెటూరు, బైకులు కూడా రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది, గుమ్ములు ఉన్నాయి, గోతులు ఉన్నాయి, రోడ్ సౌకర్యం లేదు. అలాంటిది ఇక్కడ ఒక టైలరింగ్ ఉందంటే చాలా గ్రేట్. ఇది నిజంగా మీరు ఎక్కడ నేర్చుకున్నారో ఏంటిది? ఇక్కడ నేర్చుకోలేదన్న, ఓన్గానే ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నాను. మిషన్ కొనుక్కొని మీరే కుడుతున్నారు. ఒక జత ఎంత కుడతారు? చూశారు గైస్, ఇలాంటి వాళ్ళని కదా మనం సపోర్ట్ చేయాలి. నిజంగా చిన్న గ్రామంలో ఉండి వ్యవసాయము చేద్దామంటే వర్షాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు వచ్చినటువంటి విద్యను వాళ్ళు చేయడం అనేది చాలా గ్రేట్ నిజంగా. తమ్ముడు ఒకసారి చెప్పు, మీ గ్రామానికి ఏం కావాలనుకుంటున్నావు? మాకు మెయిన్ పాయింట్ వాటర్ అన్న. వాటర్ లేదు, రోడ్ లేదు. మెయిన్ పాయింట్ అయితే రోడ్ అంటే ఎలాగొకలాగా నడిచి వెళ్ళిపోతారు అనుకో, తాగడానికి వాటర్ ఉండవు. ఇలా కొలా వేస్తే అది అలా ఆగిపోతుంది. వాటర్ అసలు కొంచెం కూడా లేదు. వాటర్ గురించి మెయిన్ ప్రాబ్లం అంతే. తినడానికి అయితే ఎలాగొకలాగా లే కానీ అవునవును, తాగడానికి వాటర్ కావాలి. వాటర్ మెయిన్ కావాలి. అమ్మా, ఇది వర్షం వస్తే కారదా? ఇది వర్షం వస్తే ఎక్కడ వండుకుంటారమ్మా? ఇక్కడేనా? ఇదేం సారమ్మా? సింత సారా? అన్నం వండిసారా? ఈ రాయటం ఇది కారం నూరుతారు ఇక్కడే. చూడండి ఫ్రెండ్స్, ఆవుల్ని ఎక్కడ కట్టుకున్నారో చూడండి ఒకసారి. మనల్ని చూసి
యాహూ! చూడండి guys, లొకేషన్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. వావ్. హలో guys, చూసారా? కింద చూడండి, ఊరు లొకేషన్ అదిరిపోయింది. అబ్బాబాబాబా, సిటీలో ఎన్ని రోజులు రా నాయన అలాగే ఉంటారు. పొగతో వచ్చిన దుమ్ము ధూళితో ఎన్ని రోజులు చెప్పండి. ఇలా ఒక్క రోజైనా బయటకు రండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ఇక్కడైతే అరకు అటు సైడే కాదు, మన సైడ్ కూడా బ్యూటిఫుల్ లొకేషన్లు ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? హలో గాయ్స్, ఇప్పుడు ఆ కొండ చూడండి. ఆ కొండ మీదకి ఎప్పుడైనా ఎక్కి చూపిస్తాను. చాలా చాలా బాగుంటది. వ్యూ పాయింట్ అంటే సూపర్ లాగా ఉంటది గాయ్స్.